నమస్కారం గురుగారు. చిన్నమస్తదేవి అంటే ఎవరు? అసలు ఏ యుగంలో తన పాత్ర ఉంది? అండ్ తన నుంచి మెసేజ్ అనేది ఎక్కువగా ఏది వింటాము? అసలు చిన్నమస్తదేవి గురించి చెప్పండి. మనకు చిన్నమస్తాదేవి అంటే అసలు దశమహావిద్యాలలో ఒక అమ్మవారు మా చిన్నమస్తాదేవి. మీరు చిన్నమస్తాదేవి యొక్క చిత్రపటాన్ని చూసినట్టయితే ఆ అక్క ఇద్దరు సహచరులు ఉంటారు పక్కన. అక్క తన తల తానే నరికేసుకుని అక్క మూడు ధారాలుగా రక్తాన్ని చెందుతూ ఉంటుంది. అదేవిధంగా అమ్మవారి యొక్క పాదాల కింద కామవాంఛలు ఉన్న ఇద్దరు దంపతులు ఉంటారు. ఆ విధంగా ఎందుకుంటారు? ఆ యొక్క చిత్రపటం ఎందుకు వచ్చింది ఆ విధంగా అంటే, ఒకానొక రోజు సమయమునందు ఈ యొక్క చిన్నమస్తాదేవి స్నానానికి గంగా నది స్నానం చేస్తుండగా ఆ యొక్క సహచరులతో పాటు వెళ్ళి స్నానం చేస్తుంటారు. ఆ సమయంలో ఒక కామవాంఛల లీలోక అల్లజడి వల్ల ఆ ఒక్క మాతకి కామవాంఛ వస్తుంది. వచ్చేసరికి ఈ యొక్క అమ్మవారు నాకే విధంగా అవుతుందని చెప్పేసి తను ఆలోచించుకొని ఈ వద్దని బయటికి రావడము. వచ్చేసక సహచరులు ఉంటారు కదా, ఆ యొక్క సహచరులు నమ్మ మాకు ఆకలి అవుతుంది, మాకు ఏదైనా ఆహారాన్ని పెట్టండి అని చెప్పేసి ఆ యొక్క సహచరులు అడుగుతారు. ఆ యొక్క సహచరులు ఇద్దరు కూడా ఢాకిని వర్ణి, ఆ ఇద్దరు కూడా ఆకలి అవుతున్నా అడిగేసరికి ఈ యొక్క అమ్మవారు ఏం చేయాలని చెప్పేసి ఆలోచించుకుని తనను తానే తన యొక్క తలను నరికేసుకుని తన యొక్క తల నుంచి వచ్చిన 3 ధారలు, ఆ యొక్క 3 ధారలు ఒక 2 ధారలు ఒక ఢాకిని వర్ణినికి దాహం తీరుస్తుంది. ఆ ఇంకొక ధారను తన చేతిలో తానే తల పట్టుకుని ఆ యొక్క ధార ఆ అమ్మవారి యొక్క తలలోకి వెళ్తుంది. ఈ యొక్క మనకు ఒక ఏం చెప్తుందని అమ్మవారు, అహంకారం ఉండకూడదు, అవసర సమయంలో ఏదైనా వదిలేసి చేయాలి. ఆ యొక్క వాళ్ళ ఆకలి గురించి అడిగారు, ఈ సమయం ఏదో ఒకటి వాళ్ళకి తీర్చాలని చెప్పేసి తన తల తానే తలుచుకుని ఆకలిని తీర్చడం జరిగింది. అదేవిధంగా కింద కాలాల దగ్గర కామవాంఛలు ఉన్న దంపతులు ఉంటారు. ఇక అమ్మవారి యొక్క కామవాంఛలు ఉండకూడదు, ఇక అమ్మవారి పూజ చేయాలన్నా బ్రహ్మచార్యం పాటించాలి అని చెప్పేసి కూడా ఉంటుంది. ఇక మన త్రేతాయుగం సంబంధించిన అహంకారం ఉండకూడదు అని చెప్పేసి మనకి యొక్క అమ్మవారు త్రేతాయుగానికి చెందినవారని అహంకారము మనము అమ్మవారి అహంకారానికి చూపిస్తుంది అనమాట. కాబట్టి అక్కడ త్రేతాయుగంలో రాముల వారి ఉన్నప్పుడు కూడా అహంకారము లేకుండా ఉండదు. ఆ రాములు అహంకారం లేకుండా ఉన్నారు కాబట్టి అహంకారాన్ని సూచిస్తుంది. కాబట్టి అంత త్రేతాయుగంలో అమ్మవారిని ఆ విధంగా అహంకారంగా ఉండకూడదు అని చెప్పి భావిస్తుంటారు. మీరు చిత్రపటం చూస్తున్నారు కదా, అటు ఇక్కడ ఢాకిని వారిని ఇద్దరు కూడా దాహము తీరుస్తూ ఉంటుంది. ఆ యొక్క పాదాలు ఆ యొక్క దంపతుల పైన పెట్టేసి అమ్మవారు ఉండడం జరుగుతుంది. అమ్మవారు కూడా చూడడానికి భయంకరంగా ఉంటారు కానీ చాలా పవర్ఫుల్ అనమాట. కానీ దశమహావిద్యాలందరూ కూడా చాలా మంది చేస్తుంటారు. ఈ అమ్మవారిని ఉపాసన చేసేవాళ్ళు వేరే ఉంటారు, అమ్మ ఉపాసన అన్ని కూడా వేరే రకంగా ఉంటాయి. మన నిత్య పూజా కార్యక్రమం కాకుండా అమ్మవారి యొక్క పూజలు వేరేగా ఉంటాయి అన్నమాట. దశమహావిద్యాలు కాబట్టి కొద్దిగా భిన్నంగా ఉంటాయి. ఆ చేసేవాళ్ళు కూడా వేరేగా ఉంటారు. అమ్మవారి టెంపుల్స్ ఎక్కడ ఎక్కువగా ఉంటాయి గురుగారు? నార్త్ ఇండియాలో ఉంటుందా లేకపోతే సౌత్ ఇండియా? మనకు జార్ఖండ్ లో ఒక చిన్నమస్తాదేవి అనే ఒక ఆలయం అక్కడ ఉంది. ఒకటి నేపాల్లో కూడా ఈ అమ్మవారి ఆలయం ఉంది. అక్కడక్కడ చిన్న చిన్న గుళ్ళు ఉంటున్నాయి. ప్రధానంగా అయితే అక్కడ మనం చూసుకోవచ్చు జార్ఖండ్ దగ్గర, ఇక్కడ నేపాల్లో కూడా. సో నేపాల్ వాళ్ళు కూడా ఈ యొక్క అమ్మవారిని ఆరాధిస్తారు. బౌద్ధ ధర్మం కూడా ఈ యొక్క అమ్మవారిని ఆరాధిస్తారు. అక్కడ కూడా ఉన్నారు. చిన్నమస్తాదేవి కూడా రకరకాల పేరు కూడా ఉంటాయి. అక్కడ నేపాల్లో వేరేగా పిలుచుకోవడము, బౌద్ధ ధర్మంలో ఇక్కడ మన చిన్నమస్తాదేవి కూడా చాముండి అని కూడా కొంతమంది పిలుస్తూ ఉంటారు. అమ్మవారిని ఆ విధంగా కూడా పిలుచుకుంటూ జరుగుతుంటుంది అనమాట. సో మరి అసలు తల లేకుండా చూస్తూ ఉన్నాం, ఈ సంఘటన ఎందుకు జరిగింది గురుగారు? అదే వాళ్ళ యొక్క సహచరులు దాహం అడుగుతున్నారు, ఆకలి అవుతుందని అడిగారు. ఆ సమయం ఏమీ లేదు, వాళ్ళ యొక్క దాహం తీర్చాలి. ఇప్పుడు వాళ్ళు వచ్చిన సహచరులు ఉన్న వాళ్ళు అడిగారు కాబట్టి వాళ్ళు దాహం తీర్చాలి, ఏదో ఒకటి చేయాలి. కాబట్టి తనంటే స్వయంకృతంగా తన అహంకారం ఉండకుండా ఇప్పుడు ఒకటి చేయాలి. కాబట్టి అహంకారం ఏమీ లేదు, ఇచ్చేస్తున్నా అని చెప్పేసి చేయడం, అహంకారం పోకుండా ఈగోను వదిలేయడం. వాళ్ళని అడిగితే నేనెందుకు ఇవ్వాలని అనకుండా ఏదో విధంగా తీర్చాలి, దాహం తీర్చాలి ఇప్పుడు వాళ్ళది. కాబట్టి నా ధార వచ్చి దారం తీస్తుంది. అదేవిధంగా చిన్నమస్తాదేవి కుండలి శక్తి కూడా ఆ కుండలి శక్తి ద్వారా కూడా ఈ యొక్క ధారాలు వచ్చాయని కూడా మనకు చెప్పడం జరుగుతుంది. అమ్మవారి కుండలి శక్తి మేల్కొల్పడానికి కూడా అమ్మవారి యొక్క సాధన చేస్తూ ఉంటారు. అంటే కుండలిని ఎప్పుడైతే జాగ్రత్తం అవుతుందో చాలా రకాలుగా ఎలివేషన్స్ చూస్తూ ఉంటాం లైఫ్ లో. ఈ కుండలినికి అమ్మవారికి సంబంధం ఉందా? అమ్మవారు ఒక కుండలిలో ఒక చక్రాన్ని అమ్మవారిని సూచిస్తున్నారు అనమాట. ఆ యొక్క మణిపూరక చక్రం అని చెప్పేసి మనకి ఇక్కడ ఉంటుంది. ఆ యొక్క చక్రానికి అమ్మవారంగా సూచిస్తూ ఉంటారు. కుండలిని శక్తి మేల్కొల్పడానికి కూడా అమ్మవారి యొక్క సాధన చేసుకున్నా కూడా కుండలి జరుగుతుంది. అదేవిధంగా
మనకు సడన్గా యాక్సిడెంట్లు కానీ రావుకు సంబంధించి కానీ. సో గురుగారు రాశి ఫలాల్లో చూస్తే రాహు, సో రాహు కూడా తల ఉండదు. అవును. మరి ఇక్కడ చూస్తున్నాం చిన్నమస్తదేవి, సో తల లేనట్టు. సో ఏమైనా సంబంధం కనెక్షన్ ఉందా? ఉందాం. ఎందుకంటే మీకు చిన్నమస్తాదేవిని మనము రావు దోషాలకు కానీ ఎటువంటి రావు దోషాలు ఉన్నా కూడా చిన్నమస్తాదేవి చేసుకోవడం వల్ల మనకు దోషాలు తోలడుతుంది. ఆ రావు గానే కాకుండా అక్కడ అనుకోకుండా యాక్సిడెంట్ జరగడం కానీ, మన ఏవి పనులు చేస్తున్నా కూడా కష్టాలు పాలవడం కానీ అలాంటివి ఉన్నా కూడా చిన్నమస్తాని దేవిని కానీ మనము ఆరాధించినట్టయితే ఆ యొక్క అనుగ్రహం వలన మన రావుగ్రహ దోషాలు కూడా తొలగిపోవడం జరుగుతుంది అనమాట. అలాంటి దోషాలు ఉంటాయి. సో ఈ మాతని మనము పూజించాలి, అసలు ఎలా ప్రారంభించాలి గురుగారు? ఈ యొక్క చిన్నమస్తాదేవి ఆరాధన భిన్నంగా ఉంటుందమ్మా. మామూలుగా ఇంట్లో చేసుకోవడానికి ఉండదు. ఎక్కడైనా ఒక గుడిలో కానీ ఏదో పుణ్యక్షేత్రాల దగ్గర కానీ కొంతమంది ఒక సాధన చేసుకుని ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ యొక్క హోమాలు చేయడం కానీ ఈ విధంగా అమ్మవారి సాధనలు ఉంటాయి. ఆ యొక్క అమ్మవారి సాధన డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సపరేట్గా ఉంటారు. వాళ్ళు చేసే హోమాలు కానీ దానిలో ఉపయోగించేవి కూడా వేరేగా ఉంటాయి అనమాట. మనం నిత్య హోమాల్లో వేసేది వేరే ఉంటుంది, అక్కడ హోమాలలో వేసేది వేరే ఉంటుంది అనమాట. వాళ్ళ హోమాలు చేస్తూ ఉంటారు. చెప్పిన రావుగ్రహానికి సంబంధించి కానీ కష్టాలలో ఉన్నప్పుడు కానీ అనుకున్న పనులు జరగకపోవడం కానీ ఇలాంటివి ఉన్నప్పుడు కానీ ఈ యొక్క అమ్మవారి ఆరాధన చేసుకున్నట్టయితే ఆ యొక్క అనుగ్రహం వల్ల అన్ని కష్టాలు కూడా తొలగిపోతాయి అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.